ఫ్రెండ్స్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ అమ్మమ్మల కాలం నాటి కనీసం 20 రోజుల వరకు నిల్వ ఉండేటువంటి తొను ఆవకాయని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి ఒక మీడియం సైజు మామిడికాయని తీసుకున్నానండి. ఈ మామిడికాయ అన్నది తొక్క తీయకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. తర్వాత వేరొక బౌల్ తీసుకొని దీనిలోకి 1½ టేబుల్ స్పూన్ ఆవాల్ని వేసుకుంటున్నానండి. ఇక్కడ ఆవాలన్నవి పచ్చి ఆవాలే అనమాట. ఇవి మునిగే అంతవరకు వాటర్ని పోసుకొని ఒక పావు గంట పక్కన పెట్టుకుందామండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి నానబెట్టుకున్నటువంటి ఆవాలు వాటర్తో సహా తీసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలన్నమాట. ఇలా ఆవ పేస్ట్ని రెడీ చేసుకున్న దాన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కల్లోకి వేసుకోవాలి. దీనిలోకి 2 టేబుల్ స్పూన్ కారము, 2 టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఈ ఆవకాయ స్పెషల్ మాత్రం ఇలా ఆవాలన్నవి వాటర్లో నానబెట్టుకొని పేస్ట్లా చేసుకొని కలుపుకోవటమే. అంతేకాదు ఇక్కడ మెంతి పిండి అనేది అస్సలు యూస్ చేయమన్నమాట. ఇలా కలుపుకున్న దానిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చండి. అంతేకాదండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం ఒక 20 రోజుల వరకు ఈ రెసిపీని మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈ ఆవకాయ అన్నది ఉప్మా, దోశ, చపాతీ, రైస్లోకి మంచి కాంబినేషన్గా ఉంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటూ కనీసం 20 రోజుల వరకు స్టోర్ ఉండేటువంటి అమ్మమ్మల కాలం నాటి తొను ఆవకాయ రెడీ.